హలో అండి. నమస్తే. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనైతే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను మంత్లీ ఒకసారైనా డీప్ క్లీన్ చేసుకుంటాను. ఎలా నేను నా పూజ గదిని డీప్ క్లీన్ చేస్తాను, అలానే ఆర్గనైజ్ ఎలా చేసుకుంటాను, కొన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా స్టిల్ ఎండ్ వరకు చూసేసేయండి. నేను స్టార్ట్ చేయడం సాటర్డే ఈవినింగ్ అనమాట. సో, పూజ గది క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని బాక్సెస్ అయితే తీసుకున్నాను. ముందైతే నేను అమెజాన్‌లో తీసుకుందాం అనుకున్నాను. బట్ ఒకసారి ఏదో కొనడానికి వెళ్ళేటప్పుడు ఈ బాక్సెస్ చూసాను. ఇంక అలానే తీసేసుకున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అంటే పూజ గదికి ఇలాంటి బాక్సెస్ అయితే బాగుంటుంది కదా అనేసి. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటెం వేసుకోవడానికి. సో ప్రతి ఒక్క దానికి మనం పూజ గదికి అంటే పూజ గదిలో ఎక్కువ టచ్ చేయం కదా. ఇవన్నీ పూజకి మాత్రమే సపరేట్‌గా పసుపు, కుంకుమ తీసి పక్కన పెట్టుకుంటే బెస్ట్ అని ఈ బాక్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ బాక్సెస్ వచ్చేసి నాకు 150 పడింది. 6 అయితే వచ్చాయి. క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇవన్నీ మనం ఒకసారి అరేంజ్ చేసుకునే ముందు ఒకసారి అయితే వాష్ చేసి పెట్టుకుంటున్నాను. వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ డీప్ క్లీనింగ్ ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మాకు పురిటిమాయిల్ అయితే ఉంది అనేసి. నేను అందుకే కార్తీక మాసం ఇంకా పాటించలేదు, ఇంకా దీపాలు కూడా పెట్టలేదు. మండే నుంచి స్టార్ట్ చేస్తాను కాబట్టి సాటర్డేకి మాకు ఇంట్లో అన్ని క్లీనింగ్స్ అంతా అయిపోయిన తర్వాతకి ఇంకా లాస్ట్కి ఈవినింగ్ అయితే పూజ గది క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఈ బాక్స్ కూడా ఇదేంటిదంటే పోపుల డబ్బా అంటారు కదా. దాన్ని కూడా నేను ఆర్గనైజింగ్ అయితే నేను సెట్ చేసేసుకున్నాను. దాంట్లో ఏమేమి వేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసుకొని మనం కింద అయితే ఒక టిష్యూ పేపర్ వేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఒకవేళ మనం ఏదైనా పడిపోయినా సరే డైరెక్ట్ బాక్స్లో కాకుండా పేపర్లో పడుతుంది కాబట్టి ఒకవేళ అలా పడేటప్పుడు జస్ట్ పేపర్ ఒక్కటి మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, టిష్యూ పేపరు. అందుకే టిష్యూ పేపర్ అయితే ఇక్కడ వేసాను. నేను నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎట్లుండేవి అట్లా అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇది ఒక్క బాక్స్ ఉంటే చాలు, మనం పూజ టైంలో పూజ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు ఈ ఒక్క బాక్స్ తీసుకుని వెళ్తే చాలు. అన్ని ఐటమ్స్ అయితే నేను ఇందులోనే అరేంజ్ చేసి పెట్టుకుంటాను. అంటే అన్నీ తీయకుండా ఓన్లీ ఒక బాక్స్ అయితే తీసుకుంటాను పూజ టైంలో కూర్చున్నప్పుడు. ఇందులో కూడా మనకి పూజకి ఏం కావాలో అవి మాత్రమే అరేంజ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే అక్షింతలు అయితే కలిపి పెట్టుకుంటున్నానండి. అక్షింతలో కొంచెం కుంకుమ, పసుపు అలానే నెయ్యితోటి మాత్రమే కలుపుకుంటాను, వాటర్ అయితే యాడ్ చేయను. కలిపి పెట్టుకున్నాక అవి ఫస్ట్ అయితే అక్షింతలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లో. మిడిల్లో అయితే అక్షింతలు వేసేసుకుంటున్నాను. సో ఇది ఒక్కటి మనం సెట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనము పూజ చేసే టైంలో. మీరు కూడా ఇట్లా సెట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది మనకి పూజ చేసే టైంలో. అలానే ఇంకొక బాక్స్లో వచ్చేసి కొంచెం గంధం, నెక్స్ట్ వచ్చేసి కర్పూరం బిళ్ళలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా అలానే ఒత్తులు కూడా కావాలి కాబట్టి ఒత్తులు, ఇంకా పచ్చకర్పూరం, ఇంకా అలానే దారం అయితే కంపల్సరీగా నాకైతే కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా దారం కావాలన్నప్పుడు అక్కడ ఇక్కడ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకే పూజ గది కానీ సపరేట్గా నేను దారం తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఒక దాంట్లో పసుపు, కుంకుమ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఈ బాక్స్ని అయితే ఇలా సెట్ చేసేసుకున్నాను. అందులోనే మ్యాచ్ బాక్స్ అన్నీ ఉంటుంది. ఇది ఒక్కటి మనం తీసుకుంటే ఈజీగా అన్నీ దీంట్లోనే ఉంటుందన్నమాట. ఇదంతా సెట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఉప్పు ఏంటంటే ఉప్పు నేను దేనికంటే మనము ఫ్రైడేస్ నేను ఉప్పు దీపం అలా పెడుతూ ఉంటాను. ఉప్పు ప్యాకెట్ అనేది నేను కిచెన్లో పెట్టుకోకుండా ఓన్లీ సపరేట్గా దేవుడి గదిలోనే ఒక డబ్బాలో వేసి అయితే పెట్టేసుకుంటాను. ఒక ప్యాకెట్ మొత్తం ఒక డబ్బాలో వేసుకొని పక్కన పెట్టుకుంటా. అది మాత్రమే యూస్ చేస్తూ ఉంటాను దీపం చేసేటప్పుడు మాత్రం. అది మొత్తం ఇక్కడ ఫిల్ చేసేస్తున్నాను అనమాట.
ఇలా మనము కిచెన్‌లో సెపరేట్ అంటే కిచెన్‌లో మనము అన్ని టైంలో ఒకలాగా ఉండదు కదండీ! చెప్పలేం కదా! సో, సడెన్‌గా సూతకాలు రావచ్చు, లేదా ఇట్లా పురిటిమాయలు రావచ్చు. సో, అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనము టచ్ చేసేస్తాం చెప్పలేము ఆ టైమింగ్. సో, అందుకే నేను ప్రతి ఒక్కటి నేను దేవుడి గదిలో అయితే సెపరేట్‌గా పెట్టేసుకుంటాను. ఏదైనా సరే మనం దేవుడి గదికి వెళ్ళాం కాబట్టి సెపరేట్‌గా తీసి పెట్టుకుంటాను. సో, ఇందులో వచ్చేసి ఒక దాంట్లో కుంకం, పసుపు అలానే పువ్వొత్తులేసుకున్నాను. సో, ఇంకా గుగ్గిలం పౌడర్ కూడా ఒక దాంట్లో యాడ్ చేసేసుకున్నాను. సో, ఖర్జూరం కూడా ఒక బాక్స్‌లో ఏసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే ధూప్ స్టిక్స్ అన్నీ ఒక డబ్బాలో అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఒక బాక్స్‌లో డబ్బాలో అయితే వేసుకున్నాను. అలానే అవన్నీ కూడా ఒక దాంట్లో అరేంజ్ చేసేసుకున్నాననమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో, రీసెంట్‌గా మనకి దివాళీ ఆఫర్ అన్నట్టుగా లాస్ట్ అంటే 30 వరకైతే ఆఫర్ పెట్టారు అగ్రోమేటిక్‌లో. సో, అక్కడికైతే మా మమ్మీ, మా అక్క, నేను అందరం కలిసి వెళ్ళామనమాట. సో, దానికన్నా ముందు మమ్మీ వెళ్లారు. మమ్మీ అన్నప్పుడు కొన్ని ఐటెమ్స్ తెచ్చారు. సో, మళ్ళీ మా అక్క, నేను, మా మమ్మీ అన్నప్పుడు నేను కొన్ని ఐటెమ్స్ తెచ్చుకున్నాను. సో, ఆ ఐటెమ్స్ ఇక్కడ మీకు చూపిద్దామని ఓపెన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ఈ చెంబయితే తీసుకున్నానండి. ఎప్పటినుంచో సారీ ఇది నేను తీసుకోలేదు. మమ్మీ తీసుకుంది. ఎప్పటినుంచో నేను అనుకున్నాను. బట్ అనుకోకుండా మమ్మీ ఇలా అవన్నీ తీసుకొనొచ్చింది. సో, ఇది కూడా ఇది ఇంకొంచెం పెద్దదైతే నేను వాటరేసి పువ్వులు పెట్టుకుందాం అనుకున్నాను. బట్ ఇదైతే ప్రసాదాలకి బాగా పనిచేస్తుంది. కొంచెం చిన్నగానే ఉంది. సో, ప్రసాదాలకు బాగా పనిచేస్తుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీపాలు. ఇవి నేనైతే ఆన్‌లైన్‌లో బుక్ చేద్దామని ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. కానీ అసలు నాకు సర్ప్రైజ్‌లాగా ఇవన్నీ తెచ్చిన తర్వాత మమ్మీ చూపించాను. నీకోసం ఇవన్నీ తెచ్చాను అని. సో, నేను ఆల్రెడీ అనుకున్నాను. బట్ మమ్మీనే ఇంక ఇవన్నీ తెచ్చారు కాబట్టి ఇంకా నేను అది లైట్ తీసుకున్నాను. సో, ఈ దీపాలు కూడా తీసుకున్నాను. అలానే ఈ నామాలొచ్చింది వెంకటేశ్వర స్వామిది కూడా మమ్మీనే తీసుకుందనమాట. సో, ఈ ఐటెమ్స్ అయితే తీసుకుంది. సో, మనకేంటిదంటే ఆఫర్‌లో అనమాట చాలా తక్కువ ప్రైస్‌కి పెట్టారండి. అంటే 50-70%, 80% వరకు డిస్కౌంట్స్ పెట్టారు. సో, చాలా రేట్లయితే చాలా తక్కువున్నాయి అనుకోని ఆ టైంలో ఎళ్ళాము. ఇప్పుడైతే ఆఫర్ లేదులెండి. సో, ఆఫర్ తెచ్చిన తర్వాత మీకు చూపిద్దాం అనుకున్నాను. సో, మాకు మా ఇల్లు ఉండడం వల్ల ఇవన్నీ టచ్ చేయడం ఎందుకని సెపరేట్‌గా పక్కన పెట్టేశాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ధూప్ స్టాండ్ ఇవన్నీ తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉంది. కానీ చిన్నది ఉందనమాట. దాంట్లో చేయి కాలిపోవడం అట్లా అవుతుంది. సో, ఇది కూడా చిన్నదే తీసుకున్నాను. ఎందుకంటే నాకు గుగ్గిలం అంటే పొగేసుకోవడానికి నేను మట్టిదైతే తెచ్చుకున్నాను. సో, ఇది జస్ట్ ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి మాత్రమే ఇది చిన్నదైతే తెచ్చుకున్నాను. సో, చాలా క్యూట్‌గా ఉంది. అలానే ఇంతకుముందు నేను గంట చూపించాను కదా! అది కూడా చాలా చిన్నదుందనమాట. సో, పెద్దదైతే ఈసారి తెచ్చుకున్నాను. సో, ఇదైతే దేని దానికి సెపరేట్ చేసుకోవచ్చు. అలానే ఇలా మనము ఫిట్ చేసేయవచ్చనమాట. సో, ఇది కూడా చాలా క్యూట్‌గా నచ్చింది నాకైతే. సో, ఈ ఐటెమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు చాలా ఇబ్బందయిందండి. పసుపు, కుంకుమ పెట్టుకున్నవి నా దగ్గర వేరే ఉన్నాయి కానీ, ఇలా మొత్తం కలిపైతే ఒక దాంట్లో లేదు. సో, అక్కడైతే నాకు కనిపిచ్చింది. ఇంక నేనసలు ఆలోచించకుండా అయితే ఇదైతే ఒకటి ఏసేసాను గూడా. యాడ్ చేసేసాను ఐటెమ్స్‌లో. ఇదైతే మంచిగా అనిపిచ్చింది నాకు. క్వాలిటీ కూడా చాలా బావుంది. సో, చాలా మంచి మోడల్ కూడా బావుంది. సో, ఇదైతే తీసుకున్నాను పసుపు, కుంకం అలానే అక్షింతలు వేసుకోవడానికి. ఇలానే ఇంకొకటి చిన్న పీటలైతే 2 తీసుకున్నా. ఇవి సెట్ అనమాట 2. సో, ఇలా 2 తీసేసుకున్నాను. ఎప్పుడైనా మనము పూజల టైంలో వాటిలో అంటే దేవుడిని అట్లా చిన్న విగ్రహాన్ని అట్లా పెట్టుకొని పూజ చేసుకోవడానికి, లేదా మనం మూల ముంతలు పెట్టుకోవచ్చు. అలా బావుంటదని తీసుకున్నాను. అలానే ఈ గ్లాస్ అయితే చాలా క్యూట్‌గా చాలా బావుందండి. సో, నా దగ్గర ఏంటిదంటే కొబ్బరి నీళ్ళు గానీ, లేకపోతే పానకము, లేదా పాలు అట్లా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. సో, అలాంటి టైంలో నా దగ్గర గ్లాసెస్ లేవు. సో, ఇది చూడగానే క్యూట్‌గా అనిపించింది. ఇంక ఇది కూడా తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కొబ్బరికాయ కొట్టేదనమాట. ఇది చాలా బావుంది. కింద పెడితే కూడా గ్రిప్ కూడా చాలా బావుంది. అంటే జరగట్లేదు. సో, చాలా బావుందనమాట. సో, ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఎప్పుడును కిందనే కొట్టాల్సొస్తుంది. సరే అంటే మైండ్‌లో కొన్నైతే ఉన్నాయి ఐటెమ్స్. సో, దాని ప్రకారంగానే కొన్ని తెచ్చుకున్నాను. ఇది అనుకోకుండా షాపింగ్‌లేండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి కుంకుమ బన్ని కూడా తీసుకున్నాను. పైనయితే పికాక్ వచ్చింది. నాకు ఈ పికాక్ డిజైన్ అయితే చాలా నచ్చింది. సో, ఫస్ట్ వెళ్ళి చూడగానే నేనైతే ఫస్ట్ ఇదే తీసేసుకున్నాను. సో, నాకెందుకో ఆ పికాక్ చూడగానే చాలా మంచిగా బావుంది మోడల్ కూడా. సో, ఇదైతే తీసేసుకున్నాను. సో, ఈ ఐటెమ్స్ అన్నీ తీసుకున్నప్పుడే ఇంకా ఇలాంటి బాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట.
సో అక్కడ ఏంటంటే ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి. స్టీల్ సామాన్లు గానీ, ఇత్తడి గానీ, అన్నీ అంటే ప్లాస్టిక్ కానీ ఆల్ ఐటెమ్స్ ప్రతి ఒక్కటి ఒక్కసారి వెళ్తే అన్నీ దొరికిపోతాయన్నమాట. సో ఆల్ రౌండ్. అక్కడే ఇంకా ఈ బాక్సెస్ కూడా తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నానంటే 1 గ్రామ్ గోల్డ్ గానీ, జ్యువెలరీస్ అట్లా ఏసుకోవడానికి బావుంటుంది. కమ్మలు పెట్టుకోవడానికి అనుకోని ఇదొకటి తీసుకున్నాను. ఇంకా అలానే ఇది 2 వస్తుందనమాట. సో ఇది కూడా తీసుకున్నాను. చైన్స్ అవి ఏసుకోవడానికి బావుంటుందనేసి. సో క్వాలిటీ కూడా చాలా బావుంది ప్లాస్టిక్ కూడా. అందుకే ఇంకా నేనైతే 2 తీసుకున్నాను. ఇలాంటివి చాలా ఉన్నాయి మోడల్స్. సో అక్కడికెళ్ళిన తర్వాతకి ఖచ్చితంగా మనం ఒకటి కొంటే 10 కొనుక్కొనొస్తాము. సో అంత బావున్నాయి. బట్ మైండ్‌లో ఏమున్నాయో దాన్ని బట్టే వెళ్ళాను. ఈ 2 మాత్రం ఎగస్ట్రా అనమాట. సో చూడగానే కొంచెం నాకు ఐడియా వచ్చింది. సో కమ్మలు పెట్టుకోవడం బావుంటదని ఈ రెండైతే తీసుకున్నాను. సో మొత్తం కలిపి 5000 అబోవ్ అయింది. సో 5000 అబోవ్ అయినందుకు ఒక చిన్న గిఫ్ట్ లాంటిదైతే ఇచ్చారు. సో ఆ గిఫ్ట్ లాంటిదంటే ఈ ఒక్క బాక్సే ఇవ్వలేదులెండి. ఒక 2, 3 సెట్స్ ఇస్తే అలా నేను ఒకటి తీసుకున్నాను. మమ్మీ, అక్క వాళ్ళు కూడా షేర్ చేసుకున్నారు. సో చాలా చిన్నదే. కొంచెం వీడియోలో ఏంటో పెద్దగా కనిపిస్తుంది గానీ ఇది చిన్న బాక్స్. సో ఈ బాక్స్ అయితే దేనికైనా యూజ్ అవుతుంది అనుకోని నేనైతే ఇదొకటి తీసుకున్నాననమాట. సో ఈ ఐటెమ్స్ అన్నీ నేను అనుకోకుండా ఈ షాపింగ్‌కి వెళ్ళడం, ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ముందు నుంచి అయితే అనుకోలేదు. బట్ మైండ్‌లో అయితే ఉన్నాయి ఎప్పటికైనా కొందాము అన్నట్టుగా. సో సడన్‌గా అయితే అయిపోయింది. సో ఇంకా ఇటువైపు అయితే వచ్చేద్దాం. అంటే ఐటెమ్స్ అన్నీ చూపేసానులెండి. సో ఇంకా ఇక్కడొచ్చేసి నేను ఈ ర్యాక్ అయితే తీసుకున్నాను. సో ఈ ర్యాక్‌లో ముందైతే పేపర్స్ అన్నీ అయితే కరెక్ట్‌గా వేసేస్తున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి పూజ గదిలో ఉండే పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ముందే. సో నేను క్లీనింగ్ ఎలా చేస్తానంటే చింతపండు యూజ్ చేస్తాను. అలానే సబీనా పౌడర్ కూడా యూజ్ చేసి వాష్ చేస్తాను. సో వీక్లీ 2, 3 టైమ్స్ అయితే కడుగుతాను. సో ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడైతే ఇలా మా ఇంట్లో ఇట్లా అయినప్పుడైతే అన్నీ మొత్తం తోముతాననమాట. సో మంత్‌కి ఒకసారి కూడా అమావాస్య తర్వాత క్లీనింగ్ చేస్తాను. సో అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాక దీపాలు అంటే నేను ఫ్రైడే రోజు, సాటర్డే రోజు కొన్ని దీపాలు వాడుతూ ఉంటాను. సో అలానే వ్రతాలు చేసేటప్పుడు, పండగలు చేసేటప్పుడు అలా చేసేటప్పుడు యూజ్ చేసినవన్నీ బాక్స్‌లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. సో బాక్స్‌లో అయితే ఇవన్నీ అరేంజ్ చేసేస్తున్నాను అనమాట. సో రెగ్యులర్‌గా యూజ్ చేసినవి నార్మల్‌గా పూజ గదిలో ఉంటాయి. సో నేను అప్పుడు వీక్‌కి ఒక 2 టైమ్స్ లేదా వ్రతాలు, పండగలు తీసుకున్నప్పుడు అన్నీ ఇట్లా బాక్స్‌లో అయితే ప్యాక్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాననమాట. సో ఇలా అంటే పెద్ద బాక్స్ అనుకున్నాను. కానీ అంత పెద్ద బాక్స్ లేదు. సో 2 డివైడ్ చేసి రెండిట్లో వేసుకున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసేసాను. అవి నేను చూపిస్తున్నాను ఎలా చేశాను ఏంటి అన్నది. సో ఫస్ట్ పైన ర్యాక్‌లో వచ్చేసి నేను ద్వారం దగ్గర పెట్టుకున్న ముగ్గులు గానీ, అన్నీ అయితే ఇక్కడ షేప్స్ అయితే ఇవన్నీ నేను ఒకసారి తీసుకున్నాను. సో ఆ షేప్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టేది కూడా ఇక్కడే పెట్టుకున్నాను. సో ఇవన్నీ నామాలతోటి ఉండే షేప్స్ అండి. సో దేవుడి దగ్గర వేసుకున్నవి. సో ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. సో పైన ర్యాక్ ఏంటంటే ఓన్లీ ముగ్గులకి, ద్వారాల దగ్గర పెట్టుకున్నట్టుగా మనకి ఈజీగా పైనుంచి తీసుకున్నట్టుగా నేను పైన సెల్ఫ్‌లో పెట్టుకున్నాను. అలానే ఈ దీపాలు కూడా నేను ఫ్రైడే అట్లా అయితే ద్వారాల దగ్గర దీపాలు పెడుతూ ఉంటాను. సో అందుకే దీపాలు కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ కలర్స్‌కి అయితే ఒక బాక్స్ అరేంజ్ చెయ్యాలి. సో బాక్స్ లేదు. అందుకే ఒక కవర్‌లో వేసే పెట్టాను. ఇంకా అదైతే కవర్లో ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా సెకండ్ ర్యాక్‌లో వచ్చేసి నేను ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాను కదా బాక్సెస్‌లో అవన్నీ ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను. లైన్‌గా అయితే పెట్టేశాను కూడా. సో సెకండ్ ర్యాక్‌లో వచ్చేసి ఇవన్నీ రేర్‌గా మనము అంటే అయిపోతే ఒకవేళ వేసుకున్నట్టుగా అయితే తీసైతే ఇక్కడ సెకండ్ ర్యాక్‌లో అయితే పెట్టేసుకున్నాననమాట. ఇంకా థర్డ్ ర్యాక్‌లో వచ్చేసి నేను ఆల్రెడీ గుగ్గిలంకి మట్టి కుండ ఉందని చెప్పాను కదా! ఇదొకటనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ దీపాలు కార్తీక మాసం కానీ తీసుకున్నాను. సో ఈ మండే రోజు వెళ్ళాలి గుడికి. అక్కడైతే వెలిగిద్దామని. ఇంకా ఎగస్ట్రా ఉండేటివి కర్పూరం కానీ, ఒత్తులు కానీ, అలానే గంధం కానీ అవన్నీ ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అనమాట. సో దేవుడి గదిలో చదువుకునేవన్నీ ఆ బుక్స్ అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటున్నాను. ఈ బుక్స్ అన్నీ పెట్టుకున్న దగ్గరే ఇంకా సపరేట్‌గా అయితే పక్కన కూడా అగరబత్తుల స్టాండ్ అంటే అగరబత్తుల స్టాండ్ అంటే స్టాండ్ కాదులెండి. ఇదేంటంటే నేను ఆర్డర్ పెట్టాను ఫ్లిప్‌కార్ట్‌లో. ఇదేంటంటే మనకి అగరబత్తి పెట్టాక డస్ట్ కింద పడకుండా లోపలే ఉంటుందని పెట్టాను. కానీ అది పెట్టే లోపలే ఆ పైన నిప్పు పోతుందనమాట. సో నో యూజ్. అట్లా అనుకోని నేను ఇలా స్టాండ్ లాగా అయితే కన్వర్ట్ చేసేసాను దీన్ని. సో స్టాండ్ లాగా చేంజ్ చేసేసాను. దాంట్లో అయితే అగరబత్తులు అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట.
ఇంకా నెక్స్ట్ లాస్ట్ అంటే ఫోర్త్ రాలో వచ్చేసి మాత్రం దీంట్లో అయితే మేమేంటంటే కింద కూర్చొనే పూజ చేస్తాం కాబట్టి కింద కూర్చొని పూజ చేసేటప్పుడు మనకి పూజకు కావాల్సినవన్నీ కిందనే ఉంటే బెస్ట్ అనుకొని సో కింద ర్యాక్లో మొత్తం ఇవే పెట్టాను. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఒకటి తీస్తే సరిపోతుంది. సో ఈ ఒక బాక్స్ కూడా కిందనే పెట్టేసుకున్నాను. సో మనకి పూజ చేసేటప్పుడు ఈ పైన 3 ర్యాక్స్ కన్నా కింద 2 ర్యాక్సే మనకి బుక్స్, ఒకళ్ళు చదువుకోవాలన్న బుక్స్ కానీ, కింద ఆయిల్, ధూప్ స్టిక్స్, అలానే దేవుడి గదికి అయితే సపరేట్గా దేవుడి పూజకైతే రోజ్ వాటర్ పక్కకి సైడ్కి ఉంటుంది. సో అది ఆల్రెడీ అంటే ఆయిల్, నెయ్యి అవన్నీ కింద ర్యాక్లో అయితే పెట్టేసుకున్నాను. సో ఇవేంటంటే కింద కూర్చున్నప్పుడు మనకి ఈజీగా అందుకోవడానికి అవుతుంది కాబట్టి ఒక క్లాత్ అన్నీ అక్కడే పెట్టేసుకున్నాను. అలానే కార్నర్ వచ్చేసి కూర్చున్నప్పుడు కింద వేసుకున్నట్టుగా మ్యాట్ కూడా పక్కనే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ మనకి ఈజీగా మనకి ఉంటుందనేసి. సో ఈ ర్యాక్ వచ్చేసి నాకు అస్సలు చెప్పాను కదా ఆల్రెడీ, నాకు పూజ గదిలో అనమాట అసలు సెల్ఫ్లే లేవు. సో ఇవి 4 ర్యాక్స్ వచ్చినాయి. ఇది మనం డివైడ్ కూడా చేసుకోవచ్చు, సపరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో పైన 2 ర్యాక్స్ ఏంటంటే నేను కిచెన్ కానీ నేను తీసుకున్నాను ఆల్రెడీ. సో ఆ కిచెన్లో పెట్టకుండా ఇక్కడ లేవు కదా సెల్ఫ్స్ అని పెట్టాను, కానీ చాలా ప్రాబ్లం అయిందండి. ఆ 2 ర్యాక్స్లో అస్సలు నాకు సరిపడలేదు. అందుకే ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను ఈ 4 ర్యాక్స్. సో మనం డివైడ్ చేసుకోవచ్చు, 3 అయినా 2 అయినా డివైడ్ చేసుకోవచ్చు. మనం ఈజీగా మూవ్ కూడా చేసుకొని మళ్ళీ అక్కడ నీటి తుడుచుకొని మళ్ళీ అటు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఎందుకు ఇది మంచిగా అనిపించింది, అందుకే నేనైతే ఇది తీసుకున్నాను. ఒక సైడ్కి ఉంటుంది, మనకు డిస్టర్బ్ ఏమి ఉండదు అనుకుని అయితే తీసుకున్నాను. సో చాలా యూజ్ అవుతుంది నాకు. అన్ని పూజ గది సరిపడిన సామాన్లన్నీ ఇందులోనే సెట్ అయిపోయినాయి అనమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను లింక్ అంటే నాకు కామెంట్ చేయండి, లింక్ ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ నేను అన్ని క్లీనింగ్ అంతా చేసుకునేసరికి నైట్ అయిపోయింది. సో నైట్ ఎందుకు ఇంకా ఫోటోలు అవన్నీ కడగడం అనుకొని ఇంకా అవన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పూజ గదిని కూడా నీట్గా ఒకసారి తుడిచి ముగ్గులు పెట్టేసి నేను కింద అనమాట పేపర్ అయితే అస్సలు వేయనండి. ఇంతకుముందు పేపర్ వేస్తుండే, బట్ పేపర్ వేయకూడదు అని తెలిసిన తర్వాతకైతే క్లాతే యూస్ చేస్తున్నాను. సో కింద అయితే పసుపు తాలికి ముగ్గు పెట్టి దాని మీద క్లాత్ అయితే పరుచుకుంటాను అనమాట. సో క్లాత్ వేసిన తర్వాతకి దేవుడి ఫొటోస్కి వాటన్నిటికును గంధం పేస్ట్ తోటి అయితే నేను బొట్లు పెట్టుకుంటాను. సో ఆ పేస్ట్ ఓన్లీ ఫొటోస్కి వీటికి పెట్టుకోవడానికి మాత్రమే యూస్ చేస్తాను. సో అదైతే చాలా డార్క్గా థిక్గా ఉంటుంది. సో మనకు బాగా కనిపిస్తుంది కూడా, మంచిగా ఉంటుంది. సో అది ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను అది కూడా షేర్ చేస్తాను లింక్. సో ఈ ఫొటోస్ అన్ని పెట్టిన తర్వాత నాకు ఏంటంటే విగ్రహాలకు అన్నిటికును ఒక ఆల్రెడీ ముందు చూపించాను, ఒక దాంట్లో చూసి ఉంటారు. సో నేను పీటలో పెట్టుకునేదాన్ని. సో పీటలో ఎందుకు ఇవన్నీ దగ్గర దగ్గర అయిపోతున్నాయి విగ్రహాలు. సో ఈసారి కొత్తగా మార్చాను అనమాట, విగ్రహాలు ఇట్లా లైన్గా కింద పెట్టాను. సో చాలా బాగా అనిపించింది. సో మార్నింగ్ అయితే అన్నీ నీట్గా పూజ అన్నీ చేసుకున్నాను, చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. సో 11 డేస్ తర్వాత మళ్ళీ పూజ చేసుకున్న క్లీనింగ్ అంతా అయిన తర్వాత. సో ఇంకా మనం వీడియో లాస్ట్కి అయితే వచ్చేసాము. సో నా ఆర్గనైజింగ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది, వీడియోలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్.